నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సమస్య ప్రపంచ దేశాల్లో వచ్చినా అందరి చూపు భారత్ పైనే ఉంటుంది. ఇటీవల మనం చూసాం, అమెరికన్ నౌకను హూతీలు రానివ్వకుండా, అంటే ఎర్ర సముద్రంలోకి రానివ్వకుండా అడ్డుకున్నప్పుడు అమెరికా కూడా భారత్ సాయాన్ని కోరింది. మన గస్తీ దళాలు అక్కడికి వెళ్ళి ఆ నౌకను రక్షించిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా భారత్ చాలా దేశాలకు మానవతా సాయం కింద సహాయాన్ని అందించింది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కావచ్చు, భారత్ మానవతా సాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలకు శాంతి మార్గంగా ఎలా సమస్యలను పరిష్కరించుకోవాలో కూడా భారత్ చెప్తుంది. ఒకవైపు కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కునారిల్లిపోతే భారత్ మాత్రం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు భారత్పై పడింది. భారత్ అమలుపరుస్తున్న విదేశీ విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కొనియాడారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోవడానికి భారత్ అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటే, ఇక్కడ ఉన్న దృఢమైన నాయకత్వం, అదేవిధంగా మన నిపుణులు అంటే విదేశీ విధానం కానివ్వండి, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ తీసుకునే నిర్ణయాలే భారత్ ఈరోజు ఎంత శక్తివంతం అవ్వటానికి దారితీస్తున్నాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇక పుతిన్ భారత్ సర్కార్పై ప్రశంసలు కురిపించారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆ స్నేహ సంబంధాల్లో భాగంగా ఎప్పుడూ కూడా భారత్పై పుతిన్ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటారు. కానీ ఈసారి రష్యన్ స్టూడెంట్ డే కార్యక్రమంలో పుతిన్ పాల్గొని అక్కడ భారత్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతే అని, అక్కడ సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన పౌరులు, వారి మేధస్సు అనేది భారత్కు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని పుతిన్ కొనియాడారు. అంటే నాయకులనే కాదు, భారతదేశ ప్రజలను కూడా కొనియాడటం అనేది ఇక్కడ ఒక విషయంగా చెప్పుకోవాలంటే, ఒకప్పుడు భారత్ సంస్కృతి పరంగా ఎంత ముందుందో ఈరోజు టెక్నాలజీ పరంగా కూడా మన భారత పౌరులు అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఆయుధాల్లోనే చూసుకుంటే ఒకప్పుడు మనం ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు రకరకాల ఆయుధాలను భారత్ ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంది, ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇటీవలే AK-47కు ప్రత్యామ్నాయంగా భారత్ ఉగ్రం అనే గన్నును రూపొందించింది. ఆ గన్ను ఇప్పుడు ట్రయల్స్లో ఉంది. మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వినువీధుల్లోకి ఆ గన్నును ప్రవేశపెట్టేందుకు కూడా భారత సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కావచ్చు, లేదంటే భారత్లో ఉన్న పెట్టుబడులు, భారత్లో ఉన్న సహజ వనరులు, ఇవన్నీ కూడా భారత్కు ఇప్పుడు చాలా ప్రత్యేకంగా మారిపోతున్నాయి. ఇక భారత్ తీసుకునే నిర్ణయాలే ఈరోజు భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపాయని కూడా పుతిన్ చెప్పుకొచ్చారు. ఇక ద్వంద్వ వైఖరిని భారత్ ఎప్పటికీ ప్రదర్శించదు. అందుకే భారత్ ఏ నాయకత్వంపై అన్ని దేశాలకు కూడా సంపూర్ణ విశ్వాసం ఉందని పుతిన్ చెప్పడం గమనార్హం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమం రష్యాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు వస్తుంది. భారత్కు అత్యంత ఎక్కువ విదేశీ పెట్టుబడులు రష్యా నుంచే లభిస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్లో ఇప్పటికే సుమారు 23 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు పుతినే వెల్లడించారు. సో ఏది ఏమైనా భారత్ తీసుకునే నిర్ణయాల వల్లే పెట్టుబడులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అనేక వస్తువులను కూడా, అంటే దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నాం. ప్రపంచం మొత్తానికి కూడా భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో ఈ పెట్టుబడుల వెల్లువ ఇలాగే కొనసాగి ఒక రకంగా మనం చూసుకుంటే ఇస్రో కానివ్వండి, టెక్నాలజీ పరంగా ఐటీ కానివ్వండి, ఆయుధ మందుగుండు సామాగ్రి విషయంలో కానివ్వండి, కొత్త కొత్త యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, వీటన్నింటిలో కూడా భారత్ అనేది ఇప్పుడు తన సత్తాను చాటుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు కూడా భారత్ తొనకకుండా బెనకకుండా తీసుకున్న నిర్ణయాలనేవి ఈరోజు అవి మనకు ప్రతిఫలాలుగా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా భారత్ రానున్న రోజుల్లో ప్రపంచానికి పెద్దన్నగా మారుతుందనేది ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించారు. ఆ రోజులు త్వరలోనే రావాలని మనందరం కూడా సగర్వంగా భారత్ అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.